అందుకే మన వాళ్ళు రక్త పరీక్ష చేసి కొలెస్ట్రాల్ నీకు 250 వచ్చేసిందండి, కొలెస్ట్రాల్ 250 వచ్చేసింది, మీరు ఇంకా మాత్రలు వాడాల్సిందే అని పెడతారు. అవునా? మన వాళ్ళు కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది తెలుసా? చెక్ చేస్తే 350, 400, 450 ఇట్లా ఎక్కువ ఉంటుంది. 250 లోపల ఉండాలి, 250 లోపల ఉండాలి. కానీ వీళ్ళకి ఎట్లుంటుంది? ఎందుకంటే నిన్నెవరో ఆమెకు 10 కోట్లు ఆస్తుందట, వాట్సాప్లో పెట్టారు. ఆమెకు 50 సంవత్సరాలు వయస్సు. నన్ను ఎవరైనా సరే వివాహం చేసుకోవచ్చు, మొదటి భర్త పోయినాడు, అయితే కండిషన్స్ ఏమిటి అని అడిగారు. అడిగితే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వివాహం చేసుకునేదానికి నేను సిద్ధం, కాకపోతే కండిషన్స్ ఏంటంటే నన్ను పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి నాకు కండిషన్స్ పెట్టకూడదు. కండిషన్స్ పెట్టకూడదు. ఏమిటి? నువ్వు ఇన్ని స్వీట్ తింటాడవే ఎందుకు అని అనకూడదు, నువ్వు ఇన్ని డ్రెస్సులు తీస్తాడవే ఎందుకు అనకూడదు, నేను సినిమాలు చూస్తూ ఉంటే నువ్వు ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు, నేను బయట ఎక్కడో తిరుగుతాను, సినిమాలకు ఎక్కడికో వెళ్తాను, ఎందుకు పోతున్నావు అని అనకూడదు. అట్లాంటి వాడు వస్తే నేను పెళ్లి చేసుకుంటాను. వయసు ఎంత కావాలి? ఒక 5 సంవత్సరాలు నాకంటే పెద్దగా ఉన్న పర్లా, 5 సంవత్సరాలు చిన్నగా ఉన్న కూడా పర్లా, ఏం ప్రాబ్లం. చూడండి ఎట్లా ఉంది. అంటే ఇప్పుడు ఏమిటి? ఆమె ఇష్టాయిష్టాలు అనేటువంటి వాటిని అడ్రస్ కావాలంటే ఇస్తా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు. చూసినారా? మన చంద్రశేఖర్ స్వామి కూడా చూశారట. అట్లా ఉంటుంది పరిస్థితులు. చంద్రశేఖర స్వామి వారు అన్ని చూసేటే చెప్పేది. ఎక్కడ బయట పోయేటప్పుడు ఒక 2 గంటలకు వస్తే ఆయన వస్తారా? వస్తే బాగుంటుంది టైం. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆమె యొక్క ఇవంతా ఇప్పుడు ఆ శరీరంలన్నీ చేరుకుంటున్నాయి లేదా? ఇవన్నీ నాకొద్దు, ఇవన్నింటినీ నాకు అబ్జెక్షన్ చెప్పకూడదు అని అంటే, అబ్జెక్షన్ చెప్పకుండా ఉండకూడదు, ఎవరు అబ్జెక్షన్ చెప్పకూడదు అని అంటే ఏమవుతుంది చెప్పండి? నీ శరీరమే పాడవుతుంది, నీ మనస్సే నాశనం అవుతుంది, నువ్వే నాశనం అవుతావు. చూడండి, పైగా ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటంటే మొదటి భర్త లేడు, నేను డామినేషన్ అని చెప్పింది. మొదటి భర్త ఎందుకు పోయాడో, మొదటి భర్త ఎందుకు పోయాడో చూసుకోవాలా. వీటన్నింటినీ చూస్తే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది చూసారా? అంటే మన కంట్రోల్ లేకుండా పోతే ఎట్లుంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాను. కాబట్టి నూనె పదార్థాలను బాగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తద్వారా గుండె పని చేయడం, బీపీ పెరగడం, ఇవన్నిటికీ కారణం అక్కడుంది. మూలం చూడండి ఎక్కడ వచ్చింది. ఉప్పు జాస్తిగా తింటే, పులుపు జాస్తి తింటే అన్నీ అదే. చూడండి ఎట్లా వస్తుంది. ఒక ఉదాహరణ కోసము ఒక్క గ్రౌండ్ నెట్ తీసుకుంటే ఇట్లా వచ్చిందిగా, దాని యొక్క విశృంఖలత్వం అనేది దాన్ని చెప్పినా కదా, దాన్నే వ్యాకృతం, అది వ్యాపించి ఉన్నది వచ్చిందిగా. మీ ఊర్లో మాత్రమే ఉంది అట్లా? ప్రపంచం అంతా గ్రౌండ్ నెట్ తగ్గించేశారు, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నారు, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తగ్గించేశారు, ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నారు, అది కూడా తగ్గించేయమంటున్నారు. ఆలివ్ ఆయిల్ అనేటువంటిది తౌడులో తీసి ఆయన
ఆలివ్ ఆయిల్, సాసవల్లో తీస్తారు. ఆలివ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అది లీటరు 2500 రూపాయలు. ఒక లీటర్ 2500. డాక్టర్ సజెషన్ ఏమంటే నువ్వు సంవత్సరానికి 1 లీటర్ ఆయిల్ వాడు. సంవత్సరానికి ఎంత వాడాలి? 1 లీటర్ ఆయిల్ వాడు. సంవత్సరానికి ఎన్ని వాడుతుంటాం? ఎన్ని లీటర్లు వాడుతుంటాం మనం? చూడండి ఎట్లా. సరే, ఇప్పుడు రండి. ఇప్పుడు ఒక చెనిగ్గింజ యొక్క విస్తృత స్వరూపం ఎంత ఉంది కదా. ఇప్పుడు మాయ అనేటువంటిది నా యొక్క శక్తి అని చెప్పుకున్నాం కదా. నా శక్తి సామర్థ్యమే ఈ మాయ. ఈ మాయ ఎలా ఉంది? ప్రపంచంలాగా అయినది. ఆ ప్రపంచంలో నేను వేరే అనేట్లుగా అయిందా లేదా? ఇప్పుడు ఇక్కడ నీల ఉన్నట్లు ఉన్నాను ఉందా లేదా? ఇదంతా ఏమిటి? ఇదే మాయ యొక్క ప్రభావాన్ని ఇక్కడ కొద్దిగా సింపుల్గా చెప్తున్నారు. ఇక్కడ దీని గురించి ఇంకా ఒక 3-4 రోజులు జరగచ్చు. నేను విచారంలో చెప్తాను, ఎందుకంటే సమయం కూడా చూసుకోవాలిగా. కాబట్టి ఈ మాయ యొక్క ప్రభావం మనం రోజు ఇక్కడ చేస్తూ ఉండేదని చెప్తున్నాను. అంటే నీలా ఉన్నట్లు ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ శరీర రూపంగా ఉన్నది ఎవరు? ఈ శరీర రూపంగా ఉంది కదా ఇక్కడ. ఈ శరీర రూపంగా ఉన్నది ఎవరు? మాయ. ఈ శరీర రూపంగా ఉన్నది మాయ. ఈ ఎదురుగా శరీరాలుగా కనిపిస్తున్నది మాయ. ఈ శరీర రూపంగా ఉండేది మాయ, ఆ శరీర రూపంగా ఉండేది కూడా మాయే. దీనిని సంబంధంగా చూస్తూ ఉండేది కూడా మాయే. అందుకే అక్కడేమన్నారు? నీలా ఉన్నట్లు ఉన్నాను, కానీ లేనే లేదు. నా యందు ఉన్నాయా? నా యందంటే ఎవరి యందు? ఆత్మస్వరూపం ఉన్నది. ఇవంతా ఉన్నాయా? ఆత్మస్వరూపం. నాలా అన్నప్పుడు మళ్ళీ నా యందు లేవని అన్నప్పుడు మళ్ళీ ఈ శరీరం పట్టుకోవద్దంటే, ఈ శరీరం పట్టుకుంటే నీకు మాయను గురించి తెలుసుకోలేవు. ఈ శరీరము నేను అని నువ్వు ఎంతకాలం తెలుసుకుంటున్నావో అంతకాలము నువ్వు మాయను తెలుసుకోవు కూడా. అర్థమవుతుంది కదా. కాబట్టి నేను దీనికంతటికంటే విలక్షణంగా నా శక్తి మహామాయ. నా శక్తి వలన ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో కూడా నీలా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజంగా ఏం లేదు. ఏమంటే మీకు కళ వచ్చిందిగా? కళలో కనిపించారుగా? కళలో ఏమంటే కళ మీకు వచ్చిందిగా? కళలో మీరు కనిపించారా లేదా చెప్పండి? ఏమంటే మీ కళ మీరు కనిపించారా? నోరు తెరండయ్యా, లేకపోతే మీరు ఇట్లుంటే కదా నేను చెప్పలేను. అంటే అమ్మగారు ఇక్కడికైనా కళ వచ్చింది, వాళ్ళిద్దరికైనా నోరు తెరండి. నోరు తెరిస్తే ఓహో, ఎందుకంటే మీకు నిద్రలు రాకుండా ఉంటాయి. నోరు తెరిస్తే మైండ్ యాక్టివ్ అవుతుంది, చెప్పింది గ్రహించగలుగుతారు. మీరు నోర్లు తెరవకుండా గమనం కూర్చుంటే ఈ మాయ యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే, వీడు యాడ తెరిస్తే నా ప్రభావము తొలుగుతుంది. నోరు తెరిచారని అనుకోండి, మా యొక్క ప్రభావం ఏమవుతుంది? మైండ్లో నుంచి గుర్తించడం జరుగుతుంది. అది కొంచెం దాని ప్రభావం తగ్గడం ప్రారంభిస్తుంది. కనీసం అది చెప్పండి. నేను అందుకే అడుగుతున్నానుగా. కనీసం నిద్ర వచ్చినప్పుడు కళ వచ్చిందా లేదా? వచ్చింది. ఆ కళలో మీరున్నారా లేదా? మీరు కనిపించినారా లేదా? కనిపించినారు.
మీరు మీతో పాటుగా వేరేటువంటి కనిపించినా లేదా? కనిపించినారు. వాళ్ళంతా మీరు తిరిగారా లేదా? తిరిగారు. ఏమేమో చేశారు, ఏమో సంపాదించినారు, ఏమో అంతా చేశారు, అంతా ఉంది. మళ్ళా కళ అయిపోయింది, పొద్దున్నే లేచినారు, అదంతా ఏమైంది? ఏమీ లేదు, ఏమీ లేదు కదా. ఇప్పుడు కళలో నువ్వు ఉన్నింది సత్యమా కాదా? కళలో ఉన్నింది సత్యమా కాదా? కళలో నువ్వు లేవా? కళలో నువ్వు ఉన్నావు కదా. కళలో నువ్వు ఉన్నింది సత్యమే కాబట్టే కదా కళలో జరిగినటువంటిదంతా ఇప్పుడు నీకు గుర్తుంది. కళలో నువ్వు ఉన్నింది సత్యం, కళలో నీకు కనిపించింది సత్యం, కళలో ఏమేమి తిరిగినావో అదంతా సత్యంగా ఉన్నాయి. కానీ అవంతా ఇప్పుడేమైనాయి? ఇప్పుడేమీ లేవు. అడిగినాయి అవన్నీ. అదే అప్పుడున్నాయి, ఏడిపోయినాయి అవన్నీ ఇప్పుడు. నిజంగా అవి ఉంటే, నిజంగా ఉంటే కనిపించాలి కదా. నిజంగా ఉంటే ఇప్పుడు ఒకసారి కనిపిన ఒకసారి నాకు కనిపించాలిగా. సరే ప్రపంచం ఉంది కదా. సరే ఇప్పుడు ఆడుకుందాం. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, ఓకే. మీరు ఇప్పుడు అంతా చూస్తున్నారు కదా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు కదా. ఈ ప్రపంచంలో ఉన్నారుగా మీరు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు. ఇదంతా సత్యంగా మీకు తెలుస్తుందిగా. ఈ తెలుస్తూ ఉన్నటువంటిది మీరు అలసిపోయి పడుకొని నిద్రపోయినారు. నిద్రపోయి కళ వచ్చింది. అప్పుడు ఈ ప్రపంచం అంతా యాడైపోయింది. ఆ కళ్ళలో ఉండే ప్రపంచం ఉందిగా. అప్పుడు ఆ ప్రపంచం ఉందా, ఈ ప్రపంచం ఉందా? ఆ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం ఏడైంది అప్పుడు? ఆ ప్రపంచం ఉంది అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఎక్కడ పెట్టారు? కళలో ఉండే ప్రపంచాన్ని మీరు ఎక్కడ పెట్టారో తెలిస్తే, కళలో ఉండే ప్రపంచం ఉంది కదా, కళలో ప్రపంచం కనిపించింది, అది ఎక్కడ పెట్టారో మీకు తెలిస్తే మీరు కళలేకపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని అక్కడ పెట్టారు. అర్థమవుతుందా? కళలో ఉన్న ప్రపంచం ఏదుందో అది మీరు ఇప్పుడు ప్రపంచంలో జాగ్రత్త మేలుకున్న తర్వాత ఆ కళలో కనిపించిన ప్రపంచాన్ని ఎక్కడో ఎత్తిపెట్టారు. ఏమన్నా ఎత్తిపెట్టి ఉంటే దానికన్నా మీరు గుర్తిస్తే ఇప్పుడుండే ప్రపంచాన్ని మీరు కళలేకపోయినప్పుడు ఈ ప్రపంచాన్ని కూడా అక్కడ ఎత్తిపెట్టి ఇప్పుడు కళ ప్రపంచం లేకపోయినట్లు అవుతుంది. ఏమంటే అర్థమవుతుందా? మనం ఎంత ఏం చేస్తున్నామంటే కళ, అది కళ సత్యం కాదు, దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు, ఇదే సత్యం. ఏది? ఇదే సత్యము. మొన్న మీరు చెప్పిన దీంట్లో శ్రీదేవమ్మ గారు చెప్పారు ఆ మాట. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆ అమ్మగారు కేవలం మనం ఈ జాగ్రత్త ప్రపంచాన్ని పట్టుకొని ఉంటాము, స్వప్న ప్రపంచాన్ని ఇంకా గాఢ నిద్రను వాటి గురించి మనం విచారం చేయట్లేదు అని చెప్పింది. విన్నారా? వాటిని విచారం చేయలేదు మనం అని అనిందండి. పైగా ఆదివారం తర్వాత ఆదివారం చెప్పినప్పుడు, నైట్ క్లాస్లో కాదు, సాయంకాలం చెప్పినప్పుడు, సాయంకాలం అందరూ చెప్పారుగా. చెప్పారు అంటే మనము దీనికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఇదే సత్యం అని కదా మనం వ్యవహారం అంతా చేస్తున్నాము. మనమంతా చేస్తాం దీనికోసం చేస్తున్నామా లేదా దేన్నైనా చేస్తున్నామా? ఈ ప్రపంచం సత్యమని చేస్తున్నాం. ఇది సత్యమని. ఎందుకంటే కళ కాన్సెప్ట్ ఉంది, పోతా ఉంది. ఇది మాత్రం అట్లా ఉంది. మళ్ళా అటు నుంచి వచ్చేస్తాం, మళ్ళా అటు నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. అందుకే కదా భూములు, కుట్రలు, ఏంటంటో సంపాదించడం, ఏమేమో చేయడం, ఉద్యోగాలు, వ్యాపారాలు, వాడిని ఈడు కొట్టుకోవడం, వీడిని వాడు కొట్టుకోవడం, రాజకీయ లబ్ధి కోసం వాడిని చూడడం, నేను వస్తే నీ కథ చూస్తానంటాం, వాడు వస్తే వీని కథ చూడడం, ఇవంతా జరుగుతాను. ఏంటి ఇది సత్యం అనుకుని కదా.
నేను అడుగుతాను అదే, ఇది సత్యమైన ప్రపంచం, నువ్వు స్వప్నంలోకి పోయినప్పుడు దీన్ని ఎక్కడ పెట్టావు? స్వప్నంలో కనిపించిన ప్రపంచం నువ్వు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు, ఈ ప్రపంచం సత్యమైనప్పుడు స్వప్న ప్రపంచాన్ని ఎక్కడ పెట్టావు? చూసారా? స్వప్న ప్రపంచము ఒక నిమిషం వచ్చి మారిపోతా ఉంది, ఈ ప్రపంచము చేయకుండానే నీకు సినిమా 10 నిమిషాల సినిమా ఒకటి ఉంటుంది, గంట సినిమా ఒకటి ఉంటుంది, 3 గంటల సినిమా ఒకటి ఉండేది. లవకుశ సినిమా ఎన్ని గంటలు? 3.5 గంట. లవకుశ సినిమా 3.5 గంట. అవునా? ఇప్పుడు వచ్చే సినిమాలు 2 గంటలు లేదా 2.25, అబ్బా అంటే 2.5. అవునా? క్రికెట్ 1 డే మ్యాచ్ ఉండేది, టెస్ట్ మ్యాచ్ ఉండేది. టెస్ట్ మ్యాచ్ 5 రోజులు, 5 రోజులు ఎవరో మ్యాచ్ చూసేదని 1 డే మ్యాచ్ పెట్టింది. అవునా? 1 డే మ్యాచ్ నుంచి ఇప్పుడు 20 మ్యాచ్. చూడండి ఎట్లా ఉంది. అంటే ఇప్పటికి ఎక్సైట్మెంట్ వెంటనే అయిపోవాలా. 20 మ్యాచ్లో కొడుతూ ఉంటే అన్ని 6లు 4లు, ఎగిరెగిరి గంతేయడమే. చూడండి ఎట్లా ఉంది. 5 రోజుల్లో ఎప్పుడో ఒకసారి 6 వచ్చేది, ఎప్పుడో 4లు అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు 20లో అయిపోతుంది. ఏమంటే ఇప్పుడు 20 మ్యాచ్ కరెక్టా? 1 డే మ్యాచ్ కరెక్టా? 5 డే టెస్ట్ మ్యాచ్ కరెక్టా? అది 5 దినాలు ఉంది, అది 2 దినాలు ఉంది, అది 6 దినాలు ఉంది, అట్లా అది ఉంది. ఇది అట్లా కాదే, ఇది ఎప్పుడూ ఉంది. మీరు గుర్తిస్తే అది తెలుస్తుంది, మీరు దాన్ని గుర్తించకుండా ఉంటే అదే అట్లాగే ఉంటుంది. గుర్తిస్తే అర్థమవుతుందండి, గుర్తిస్తే తెలుస్తుంది. ఇప్పుడు క్రికెట్ అన్నామని అనుకోండి, క్రికెట్ అంటే బాల్ ఎత్తుకుంటాడు, బాల్ ఎత్తుకొని వేస్తాడు, వీడేస్తే వాడు కొడతాడు, వీడు వేసేది వాడు కొట్టేది, ఏమండి అది అన్న పోతుంది, ఒకటి క్యాచ్ పడతాడు, లేకపోతే ఇంకోటి పోయి అది 6 పడుతుంది, లేదా వీడు కొట్టేది మిస్ అయితే వచ్చి స్టంప్స్కి తగులుతుంది, స్టంప్స్కి తగిలితే వీడు అవుట్. చూడండి ఎట్లా ఉంటుంది. క్యాచ్ పడితే క్యాచ్ అవుట్. ఒక ఆయన తెలుగు డాక్టర్ చెప్పారు సార్, 11 fools are playing, 11,000 idiots are watching. చెప్పినది కరెక్టే. దాని అర్థం ఏంటి మనం తెలుసుకుంటే కదా, దాని అర్థం ఏంటి అదే కదా. అదే సార్ చెప్తానే, ఎంత ఇంటే ఉంటే అంత అప్పుడు 11 fools are playing, 11,000 idiots are watching. కరెక్టే. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం అనేది ఏదుందో, ఈ ప్రపంచం సత్యమని మనం పట్టుకున్నాం. సత్యమని పట్టుకున్నాం కదా, సత్యమని పట్టుకున్నాం కాబట్టి నువ్వు విలువనిస్తేనే అది ఉంది. నువ్వు విలువనివ్వకపోతే అది ఉందా? ఏదైనా సరే చూడండి, ఒక అమ్మాయిని గట్టిగా ప్రేమించాడండి, ఒక అమ్మాయిని గట్టిగా ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా వీళ్ళని గట్టిగా ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితులు ఏమో మనకు తెలియదు, ఆ అమ్మాయికి వేరే వివాహం చేయడంలో ఏదో జరిగిపోయింది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు ఆ అమ్మాయిని మర్చిపోవాలన్నా లేదా అమ్మాయిని పెట్టుకోవాలన్నా మనసులో? మర్చిపోయి ఇంకొక అమ్మాయి బాగా కనిపిస్తే అమ్మాయిని చూసుకొని వివాహం చేసుకుంటున్నాడుగా. ఏదో గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులు కూడా మళ్ళీ క్రమంగా ఈ వచ్చిన అమ్మాయి బాగా మంచి ఇదిగానైతే ఆ అమ్మాయి గుర్తుల్ని ఆటోమేటిక్గా మానిపోతాయి. ఈ అమ్మాయి సక్రమంగా కన్నా ఉంటే, లేకపోతే ఈ అమ్మాయి వచ్చిన దానికి ఆ అమ్మాయి గుర్తులు మరింత పెరుగుతాయి.
ఆ? పెరుగుతాయి ఇంకా ఎంతసేపు. ఈ ఈ వచ్చిన అమ్మాయి కన్నా ఆ అమ్మాయి కంటే ఇంకా బాగా మరిపించి మనతో కన్నా బాగా బుజ్జగించి బాగా క్లోజ్గా ఉన్నదని అనుకుంటే ఆ అమ్మాయిని గురించి ఆ అమ్మాయి లేకపోయినా కూడా నాకేమి ఇప్పుడు ఇబ్బంది లేదు అనే అంత పరిస్థితి వచ్చేస్తుంది మనసుకి. ఈ అమ్మాయి మనల్ని కానీ ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటే ఎందుకైనా నాయన ఈ అమ్మాయితో వివాహం చేసుకున్నామని ఆ అమ్మాయి యొక్క చిహ్నాలన్నీ గుర్తొస్తుంది. అంటే ఇది వచ్చి పట్టుకునింది, అది వచ్చి పట్టుకున్నది, ఏదో ఒక విషయంలో పట్టుకుని ఉంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలంటే ఈ అమ్మాయి కన్నా మనకు సక్రంగా చేయగలిగితే ఆ అమ్మాయిని మర్చిపోగలుగుతాం. అవునా? అదేవిధంగానే ఈ ప్రపంచం అనేటువంటిది ఏదుందో దీనిని ప్రపంచం నుంచి నువ్వు బయటపడాలంటే ప్రపంచం కంటే ఇంకొకటి ఏదో నువ్వు కన్నా గుర్తించగలిగితే అప్పుడు దీని నుంచి నువ్వు బయటపడగలుగుతావు. అందుకే కోరిక ముందు పుట్టిందా ప్రేమ ముందు పుట్టిందా? నాకు తెలియదు. అది విచారణ చెయ్యాలి, విచారణ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రపంచమే సత్యము, ప్రపంచమే సత్యము, ప్రపంచమే సత్యము అని పట్టుకుంటున్నామని అనుకోండి, అది నీ నుంచి పోదది, నీ నుంచి పోదు. నిన్ను బాగా పట్టుకుని పిండి ఇసుకి నిన్ను బాగా పడుతుంది. ఏమంటే ఇంతసేపు ఏం చెప్పుకున్నాం? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పినాం. నాలో నుంచి అంటే మహామాయ నుంచి వచ్చింది. ఆ మహామాయ ఎవరిది? నా శక్తి వలన వచ్చింది. అది నా శక్తి వలన వచ్చినటువంటి ఈ మహామాయలో చిక్కులుగా ఉండేది ఎవరు? నేనే మళ్ళీ చిక్కులుకుంటాను. చూడండి ఎట్లా నా నుంచి వచ్చిన మహామాయ, ఆ మహామాయలో మళ్ళా నేనే పడి చిక్కులుకొని ఉన్నాను. ఇది ఇక్కడ విషయం. ఇదంతా కన్నా చూస్తే మహామాయ అని అంటారు. కేవలం తన వరకే కన్నా విచారం చేసుకుంటే దాన్ని అవిద్య అని అంటారు. ఏమండి? ఇది సంసారానికి మూలము. దీనిని మళ్ళా మనం కంటిన్యూగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది కదా? చెప్పండి. చెప్పట్లు ఏం చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ, బోలో గీతా మాతా की जय, बोलो भक्त मंडली की। हर नमः